ఎవరు కూడా ఇవ్వలేరు, బ్రహ్మ కూడా ఇవ్వలేరు. ఎందుకు? ब्रह्मा के मुख से तो सारी वाणी चलाई गई, वेदवाणी। वेदवाणी तो सबसे ऊंची वाणी मानी जाती है ईश्वर की। బ్రహ్మ ముఖం ద్వారా అయితే మొత్తం వాణి నడిపించబడింది వేదవాణి. వేదవాణి అయితే అన్నిటికన్నా గొప్ప వాణి ఈశ్వరుడిది అని ఒప్పుకుంటారు. तो वेदवाणी भी क्यों नहीं क्लैरिफिकेशन दे सकती? क्योंकि ब्रह्मा के मुख से जो कुछ भी भगवान बाप ने सुनाया वो गीता ज्ञान था या गीता ज्ञानामृत था. అయితే వేదవాణి ఎందుకు వివరణ ఇవ్వదు? ఎందుకనగా బ్రహ్మముఖం నుండి ఏ కొంచెం భగవంతుడి తండ్రి వినిపించారో అది గీతా జ్ఞానమైందా లేక గీతా జ్ఞానామృతం అయిందా? अमृत पी करके देवताएं देवता बने, अमर बने, या सिर्फ ज्ञान पी करके अमर बने? अमृत पी करके अमर बने. అమృతం తాగి దేవతలయ్యారా, అమరులయ్యారా? లేక కేవలం జ్ఞానం తాగి అమరులయ్యారా? అమృతం తాగి అమరులయ్యారు. इसलिए मुरली में बोला है ब्रह्मा के मुख से कि अभी ज्ञानामृत नहीं कहेंगे. क्या? ज्ञान का अमृत अभी नहीं कहेंगे. అందుకే మురళిలో చెప్పారు బ్రహ్మముఖం ద్వారా ఇప్పుడు జ్ఞానామృతం అనరు. ఏమిటి? జ్ఞానం యొక్క అమృతం అని ఇప్పుడు అనరు. क्यों नहीं कहेंगे? अभी गीता का ज्ञान तो है ब्रह्मा के मुख से निकला, लेकिन अमृत क्यों नहीं कहेंगे? क्योंकि अमृत मक्खन या सार तब निकलता है जब मंथन किया जाता है. बिना मंथन किए अमृत नहीं निकल सकता. ఎందుకనరు? ఇప్పుడు గీతా జ్ఞానం అయితే అయ్యింది, బ్రహ్మముఖం నుండి వెలువడింది, కానీ అమృతం ఎందుకనరు? ఎందుకనగా అమృతం వెన్న లేక సారం ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడు మంతన చేయబడుతుందో. మంతన చేయకుండా అమృతం రాదు. तो वो मंथन करने का जो कार्य है ब्राह्मणों का मुख्य कार्य, उसकी शुरुआत होती है जो मनुष्य सृष्टि का बीज है प्रजापिता, उसके द्वारा. అయితే ఆ మంతన చేయటం అనే కార్యం బ్రాహ్మణుల ముఖ్య కార్యం. దాని మొదలవుతుంది ఎవరైతే మనుష్య సృష్టి యొక్క బీజం అవుతారో ప్రజాపిత వారి ద్వారా. बुर्राम वाली आत्मा यज्ञ में आती है ब्रह्मा की शरीर छोड़ने के बाद, और जैसे ही यज्ञ में आती है मनन चिंतन मंथन मुरलियों के महावाक्यों के ऊपर चलने लग पड़ता है. ఆ రాంవాలి ఆత్మ యజ్ఞంలోకి వస్తారు బ్రహ్మ శరీరం వదిలిన తర్వాత. మరియు ఏ విధంగా యజ్ఞంలోకి వస్తూనే మురళీ మహావాక్యాలపై మనన చింతన మంతన నడుస్తుంది. शास्त्रों के श्लोकों के ऊपर मंथन नहीं चलता है. किसके ऊपर मंथन चलता है? ब्रह्मा के मुख से ज्ञान तो सुनाया गया, लेकिन ब्रह्मा ने सिर्फ सुना या सुनकर के समझा भी? है? सिर्फ सुना. उनसे ज्यादा समझू तो मम्मा थी. శాస్త్రాల శ్లోకాలపై మంతన నడవదు. దేనిపై మంతన నడుస్తుంది? బ్రహ్మ యొక్క ముఖం నుండి జ్ఞానమైతే వినిపించారు, కానీ బ్రహ్మ కేవలం విన్నారా? విని అర్థం చేసుకున్నారు కూడానా? కేవలం విన్నారు. ఆయన కన్నా ఎక్కువ తెలివైంది మమ్మ అయ్యారు. जो एक एक ज्ञान के पॉइंट को विस्तार में ले जाती थी, वो फिर भी ज्ञान की देवी सरस्वती कही जाती है. ब्रह्मा को कोई ज्ञान का देवता नहीं कहा जाता. ఒక్కొక్క జ్ఞానం యొక్క పాయింట్ని విస్తారంలోకి తీసుకువెళ్ళేవారు. ఆమె జ్ఞానపు దేవి సరస్వతి అనబడ్డారు. బ్రహ్మను ఏమీ జ్ఞానపు దేవత అని అనరు. अगर ज्ञान का देवता कहा जाता होता तो उनकी पूजा होती, मूर्तियां बनती, मंदिर बनते, लेकिन न उनकी पूजा होती है, न मूर्तियां बनती हैं, न मंदिर बनते हैं.
ఒకవేళ జ్ఞానదేవత అంటే అయితే ఆయనకు పూజ ఉండేది, విగ్రహాలు తయారయ్యేవి, మందిరాలు ఉండేవి. కానీ ఆయనకు పూజ లేదు, విగ్రహాలు తయారు కావు, మందిరాలు తయారు కావు. तो जो ब्राह्मण सो देवता बनते हैं मनन चिंतन मंथन करके, पुरुषार्थ करके, क्योंकि ब्राह्मणों का काम ही है ज्ञान का मनन चिंतन मंथन करना. అయితే ఎవరు బ్రాహ్మణ్ నుండి దేవతలు అవుతారో మనన చింతన మంతన చేసి పురుషార్థం చేసి, ఎందుకనగా బ్రాహ్మణుల పనే ఉంది జ్ఞానం యొక్క మనన చింతన మంతన చేయటం.